మహాపరిశుద్ధుడా మీకు స్తుతులు చెల్లించుకున్న ఆయన మరొకసారి పాద సన్నిధిలో చేరి ఆదివారము పరిశుద్ధ దినము నాయన, నీ విశ్రాంతి దినము, నీ యందు విశ్రమించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. గడిచిన వారం అంతా కాచి కాపాడి నాయన మరి మమ్మల్ని పోషించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మా అవస్థతలు తీరుస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, మరి ఈరోజు ఆదివారము సంఘముగా మేమందరం కూడి నేను స్తుతించడానికి గణపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, వచ్చిన వారిని బట్టి వందనాలు, రావాల్సిన వారిని త్వరపడి నీ సన్నిధికి తీసుకురండి. ప్రభా, మరి నీ సన్నిధిలో మేము స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుతూ ఆనందిస్తూ ఉండాల్సిన సమయం ప్రభా ఇది నాయన. మరి మేము మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. మాకు ఆ గొప్ప భాగ్యాన్ని మీరు దయచేసినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ప్రభా, మరి ఈరోజు ఎవరు మానకుండా ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధికి వచ్చేలకు సహాయం చేయండి. సమయానికి పరుగున త్వరగతిన ప్రభు ఆలస్యము చేయక నాయన నీ సన్నిధిలో ఉండడానికి, నేను స్తుతించడానికి, గణపరచడానికి మేమందరం కూడా మరి త్వరగతిన నీ సన్నిధిలో మేము చేరేటట్టు సహాయం చేయండి. రావాల్సిన వారిని ప్రభు త్వరపడి నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. నూతన ఆత్మలు నడిపించండి ప్రభు, సిద్ధపరచండి. నీ రాకడ కొరకు నీ సంఘాన్ని, నీ ప్రియమైన సంఘాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ప్రభు. ఈరోజు ఆరాధన కార్యక్రమంలో ఆది నుంచి అంతం వరకు పాటల్లోనూ, వాక్యంలోనూ, ప్రభు బలలోనూ, కానుకల్లోనూ, ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడుగా మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం నాయన. మా అవసరాలు తీరుస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి నాయన ఈ రోజంతా కాచి కాపాడి బలపరిచి నిన్ను గణపరిచే బిడలుగా మీరు మమ్మల్ని ఉంచుమని ఈ ప్రార్థన త్వరగా రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములకు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ లోయలో సంచరించిన నిరంతరమేసు నాదు కాపరి మరణాంతకాల
కనుల కన్న గొప్పది. ఓ యేసుని ప్రేమ. కీర్తన గ్రంథంలో నుండి కీర్తనను మనము చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుండి 20వ దావీదు కీర్తనను మనము చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఇశ్రాయేలీలు దావీదు గురించి చెబుతున్న మాటలు ఇవి. దావీదు గురించి చెబుతున్న మాటలు మాత్రమే కాదు, కానీ మనకి కూడా దేవుడు యెహోవా ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. ఈరోజు ఆయనకి అర్పించడానికి వచ్చిన మనము మన అర్పణలను ఆయన స్వీకరించునుగాక అనే మాటను మొదటి 3 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. చాలా సందర్భాల్లో మన హృదయము సిద్ధపడక మనము అర్పించేవి అన్నీ కూడా ఒట్టి మాటలుగానే ఉండిపోతాయి. బైబిల్లో కయ్యను ఏబేలు అని 2 వ్యక్తులు ఉన్నారు. కయ్యను అన్నయ్య, ఏబేలు తమ్ముడు. ఏబేలు ఉన్న దాంట్లోనే శ్రేష్టమైనది అర్పించాడు. అన్నయ్య కయ్యను ఏం చేశాడంటే, ఎంత అవసరమా, దేవునికి మిగులు తగులు ఏదన్నా ఉంటే అది ఇద్దాంలే అనుకుని ఇచ్చాడు. దేవుడు అన్నాడు, నేను ప్రధానమైన స్థానాన్ని నీ వద్ద నుంచి కోరుతున్నప్పుడు నీవు మిగులు తగులు ఎట్లా ఇస్తావు? నాకు వద్దు అని చెప్పి దేవుడు దాన్ని స్వీకరించలేదు. అందుకని మనం ఆయన ఆరాధించేటప్పుడు పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, మనసు ఎక్కడో పెట్టుకొని ఆయన ఆలయంలో కూర్చోకూడదు. మనస్సు వేరే చోట పెట్టి ఆయన మనం స్తుతించి ఆరాధించలేము. అందుకనే మన అర్పణలను ఆయన స్వీకరించును గాక. మరి మన అర్పణలను స్వీకరించాలి అంటే మన మనస్సు ఇక్కడే ఉండాలి. మన క్రియలు ఇక్కడ ఉంటున్నాయి, కానీ మన మనస్సు కూడా ఇక్కడే ఉండాలి. అందుకని మన ప్రార్థన ఏంటంటే, దేవా నా ఆరాధనను మీరు స్వీకరించండి. మన ఆరాధనను ఆయన స్వీకరించాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి కూడా. చాలా సందర్భాలు మనుషులు అనుకుంటారు, ఇచ్చేశాను కదా అనుకుంటున్నారు. ఆయన స్వీకరించాడా? ఆయన అందిపుచ్చుకున్నాడా? ఆయన అందుకున్నాడా? ప్రార్థన చేసేసాను కదా, ఆరాధన అర్పించేశాను కదా, చేసేసాను కదా. ఇది చాలా సందర్భాల్లో ఆలోచించుకుంటూ ఉన్నారు. దయచేసి గమనించండి. ఆయన స్వీకరించాలంటే మన హృదయాలు సిద్ధంగా ఉండాలి. మన హృదయాలు ఆయనకి అనుకూలంగా ఉండాలి. బైబిల్లో మాట ఉంది, ఒకే ప్రవాహంలో నుండి మంచినీరును ఉప్పు నీరు రాదంట. ఒకే ప్రవాహంలో మంచినీరు ఉప్పు నీరు రాదు. ఉప్పు నీరైనా వస్తుంది ప్రవాహంలో, లేక మంచినీరైనా. రెండు కలిపి వస్తాయా? ఉప్పు నీరు రావు కదండి. ఆయనను స్తుతించిన నోటితోనే శాపనార్థాలు పెడతా ఉంటారు. దేవుడు దాన్ని ఇష్టపడడు, దేవుడు దాన్ని స్వీకరించడు. అందుకని బైబిల్ చెప్తుంది, అదే నాలుగుతో నువ్వు రెండూ చేయగలవా? అదే సెలయర్లో నుంచి మంచినీరు ఉప్పు నీరు కలిపి వస్తుందా? ఉప్పు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఉప్పు నీరు సముద్రపు నీరు ఉంటుంది. ఉప్పు నీరు సముద్రపు నీరును నది నీరు కలిసి వస్తాయా? ప్రవాహంలో కలిసి వస్తాయండి? కలిసి రావు. ఈ ఉపమానము యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు అంటే, యాకోబు గ్రంథంలో దేవుడు ఎందుకు చెప్పాడు అంటే,
అదే నోటుతో దేవునికి స్తుతులు పలికి అదే నోటితో శాపనార్థాలు తిట్లు చేస్తూ ఉంటే దేవుడు ఒప్పుకోడు, ఇష్టపడ్డాడు. మీకు అర్థమైందా? నీ నోటిని దేవుని మహిమ కన్నా వాడాలి, నువ్వు లోకానికి కలిపి వాడేయకూడదు. మీకు అర్థమైందండి? దేవునికి ఇష్టం లేని చెడ్డ మాటలు మాట్లాడడానికి పలికి అదేవిధంగా ఆయన స్తుతించడానికి ప్రార్థన చేయడానికి మనం వాడకూడదు రెండింటిని. అందుకనే కుదరదంట. మనం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న మన కుటుంబము. మీకు మొన్నే చెప్పాను, నీ రక్త సంబంధికులు ఎవరు? రైట్ ఆన్సర్. మన నిజమైన రక్త సంబంధులు ఎవరంటే యేసుక్రీస్తు వారు, ఆయన సంఘము. ఎందుకంటే ఆయన రక్తాన్ని మనం పంచుకున్నాము కనుక. చాలా సందర్భాల్లో రక్త సంబంధులు అంటే మా మేనమామ, మా చెల్లెలు కుటుంబాలు, మా అన్నయ్య కుటుంబాలు, మా తమ్ముడు కుటుంబాలు అంటాం మనం. అవి రక్తాన్ని పీల్చే కుటుంబాలు, అవి పీల్చే సంబంధాలు అవి. అందుకనే మన నిజమైన రక్త సంబంధం ఎవరు? యేసుప్రభు వారు మన నిజమైన. ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు కనుక మన నిజమైన రక్త సంబంధం ఎవరో తెలుసా? మన బిడ్డల కంటే దయచేసి గమనించండి. మనం ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి వచ్చాము. ప్రపంచమంతా కూడా ఈరోజు ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి ప్రతి దేశంలో కూడా కలిసి కూడి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. మనము ఏ రీతిగా సిద్ధపడాలి? దేవా, మరి నీ సన్నిధిలో నేను కూర్చున్నానంటే పరిశుద్ధంగా కూర్చోవాలి. ఆయన సన్నిధిలో హేళనగానో చులకనగానో ఆయన సన్నిధిలో మనం కూర్చోకూడదు. భయభక్తులతో ఆయన సన్నిధిలో కూర్చోడు. ఇది కూడా ఒకలాంటి ఆరాధనే. యెహోవాను ఆయన ఆరాధించువారు భయభక్తులతో, జ్ఞానముతో, ఆలోచనతో మనం ఆయన్ని ఘనపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. దయచేసి గమనించండి. మన దేవా, మరి నాలో అయిన మలినం ఉందా? నేను ఉప్పు నీరు కలిగి మంచినీరుని కూడా కలిగి ఉన్నానా? ఆ నీరుని ఎవరు తాగరు కదండి. రెండు కలిపి వస్తాయి. రే అట్లాగే ఇదేదో తేడా వాటర్లాగా ఉంది, ఎవరు తాగవద్దు, దీన్ని ఎవరు ముట్టుకోవద్దు అంటారు. అందుకనే బైబిల్ ఒక మాట ఏముందంటే, మన అర్పించే అర్పణను దేవుడు స్వీకరించును గాక అని ఉంది. మీకు అర్థమైందండి? దేవుడు మీ అర్పణలు ఏం చేయాలి? స్వీకరించాలంటే ఆయనకు అనుకూలంగా ఉండాలి. అందుకని స్వీకరించును గాక అనే మాట రాయబడింది. మీ అర్పణలు దేవుడు ఏం చేయాలి? స్వీకరించాలని. 5వ వచనం చదువుకుందాం, చూడండి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. అందుకనే మీకు గతంలో జ్ఞాపకం చేశాను. ఆదివారం ఏంటి? మన రక్షణను ఒక పండుగగా జరుపుకుంటున్నాం. అయితే మన పండుగ మన ముందున్న రొట్టె రసము. మనం దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రభువా, నా నిమిత్తమై మీరు చేసిన శిలువ బలియాగాన్ని బట్టి ఆ యొక్క గొప్ప కార్యాన్ని నేను సంబరముగా నీకు కీర్తనలు పాడుచు, నీకు స్తుతులు చెల్లిస్తూ, అర్పణలు చెల్లిస్తూ నేను గణపరుచుకుంటున్నాను. దయచేసి గమనించండి. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. మనకి విజయాన్ని దయచేయవాడు ఆయన. ఏం దయచేయవాడండి? విజయాన్ని ఇస్తాడు. అందుకనే మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. మనకి ఎప్పుడు విజయం? నువ్వు ఆయన ఆరాధించినప్పుడు. ఏమండి, మరి మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడల్లా ఇశ్రాయేలీలు యెహోషువ కింద లీడర్షిప్ చేస్తుండగా, యెహోషువ నాయకుడిగా ఉండగా, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఆ టైంలో ఆయన చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దించాడో ఓడిపోవడం మొదలుపెట్టాడు. ప్రార్థన ఎప్పుడు మనకి విజయం వస్తుంది? మన స్తుతి, మన ప్రార్థన ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనకి విజయం వస్తుంది. నీ ప్రార్థన అనియు యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థన యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తులు రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణాధారమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా
మరి మన శత్రువుల విషయమై ఆయన వ్యవహరించే విధానము ఇక్కడ రాయడం జరిగింది. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. మరి అట్టి రాజును మనం స్తుతించి గణపరిచి ఆరాధిద్దాము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మ్రొక్కెదము, స్తుతించుదు, పొగడెదము, మ్రొక్కెదము, స్తుతింతుము, పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవా
అధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. ప్రభు నామమున అందరికీ వందనాలండి. అంటే బహుమానం ఎవరికైనా ఇవ్వాలి అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరైనా సరే, నా ఆలోచన కానీ ఎవరిమైనా సరే ఏంటి, మనం ఇచ్చే బహుమానము ఎలా ఉండాలనుకుంటాం? ఉపయోగకరంగా ఉండాలి. ఇంకోటి ఏంటి, స్పెషల్గా ఉండాలని అనుకుంటాం. వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి, స్పెషల్గా ఉండాలి, వాళ్ళకి లేనిది ఇవ్వాలని మనం కోరుకుంటాం. అవునా? అవునా కాదండి? లేనిది ఇస్తే వారికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి లేని ఈ వస్తువు ఏదన్నా ఉంటే అది ఇద్దాము అని మనం అనుకుంటాం. భూలోకం మీద ఉన్న ఈ ప్రజలకు ఇవ్వడానికే మనం ఏం చేస్తాం? ఇంత ఆలోచించి అక్కడికి వెళ్తే బాగుంటుందా, ఆ షాప్లోకి వెళ్తే బాగుంటుందా, ఆ వస్తువు అయితే బాగుంటుందా, ఇంత ఆలోచిస్తాం కదా. మరి అన్నీ ఉన్న దేవుడికి, అన్ని ఆకాశము భూమి అన్నీ ఉన్న దేవుడికి మనం ఇవ్వగలిగిన బహుమానం ఏంటి? ఏమిస్తే దేవుడికి సాటిస్ఫాక్షన్? భూమి ఆకాశము సమస్తము, భూమి క్రింద ఉన్నది భూమి పైన ఉన్నది ఆయనే కదా సృజించిన వాడు. మరి అలాంటి ఆయనకు మనం ఏమిస్తే ఆయన సాటిస్ఫై అవుతాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? నీళ్లు సృజించిన ఆ దేవుడికి దాహం తీర్చాలి. పాపం యేసుక్రీస్తు ప్రభువారే తన్ని అడిగినప్పుడు తనకి తెలియక తను ఇవ్వాలి అనుకుంటుంది. అవునా? ఆకాశమును భూమిని, భూమి క్రింద ఉన్నది భూమి పైన ఉన్నది వీటన్నిటినీ సమస్తమును సృజించిన ఈ దేవునికి ఏమిస్తే దేవుడికి సాటిస్ఫాక్షన్ అని మీరు అనుకుంటున్నారు? ఏమిస్తే ఆయనకి సంతోషం కలుగుతుందని ఎప్పుడన్నా ఆలోచించారా? నేను ఎప్పుడూ ఆలోచించుకుంటాను. ఎందుకంటే నేనే ఎక్కువ గిఫ్ట్లు పొందుకుంటూ ఉంటాను. నాకు తెచ్చేవాళ్ళు మొన్నే ఒకళ్ళు తెచ్చారు, చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ తెచ్చి నా ముందు పెట్టి అన్నారు, మీ దగ్గర ఇలాంటివి చాలా ఉంటాయి కానీ ఇందులో ఇది మీకు లేదేమో అనుకుని మీ దగ్గరికి తెచ్చామండి, మీరు ఇది యాక్సెప్ట్ చేయాలి అన్నారు. అయ్యయ్యో ఎందుకు అంటే లేదు లేదు మా సంతోషం కొద్దీ అన్నారు. మరి ఇలాగా దేవునికి ఇంత విలువగా దేవునిని గూర్చి ఆలోచించుకొని దేవునికి ఇవ్వలేనిది ఏదైనా ఉంటే దేవునికి ఇస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అట్టి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు అదే కదా కోరుకుంటాడు. ఇప్పుడు అరటిపళ్ళు ఎత్తే దేవుడికి సంతోషమా, లేకపోతే 1000 రూపాయలు కానుకెత్తే దేవుడికి సంతోషమా, లేకపోతే నీ హృదయంలో నుండి స్తుతి దేవునికి ఇస్తే సంతోషమా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము అదే చెప్తుంది. మనం ఏమిస్తే దేవునికి సంతోషము అన్నది అక్కడ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. చాలండి. ఇంకా అక్కడ ఏమన్నా చూడండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది చాలా ఆలోచింపదగిన విషయము. ఇది దేవునికి చాలా అంగీకారమైనది, దేవునికి ఇష్టమైనది ఇదే. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే దానికి అర్థం ఏంటంటే, ఇది యుక్తము అంటే ఆలోచించగలిగినది, ఇది దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇవ్వవలసినది. ఏంటది? మీ శరీరములను, మీ ఆత్మలను దేవునికి సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. ఈ దినం మనము సమరయ స్త్రీ నుండి అదే నేర్చుకుంటాం. ఆవిడ కూడా లోక పాపంలో నిండిపోయింది. ఆవిడేమీ పెద్ద గొప్ప భక్తురాలు కాదు, గొప్ప పరిశుద్ధురాలు అంతకన్నా కాదు. అప్పటి వరకు వారు కూడా మెస్సయ్య అనబడిన క్రీస్తు కొరకు ఎదురు చూచుచున్న గుంపులో ఆవిడ కూడా ఉంది. అటువంటి ఆవిడ నిజమైన రక్షకుడిని ఎదుర్కొనినప్పుడు ఆవిడే రియాక్షన్ మనం ఇక్కడ చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చినది గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు,
అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పును. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడును నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనను, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చియే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని చెప్పెను. 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి వచ్చి ఆయన యొద్దకు వచ్చి చుండిరి. 39వ వచనం. తర్వాత వారు కూడా ఆ సంభాషణ దేవునితో చూస్తారు. తర్వాత 39వ వచనం ఆవిడ సాక్ష్యం చూస్తాం. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. అదంట. జస్ట్ ఒకే ఒకసారి దేవుని కలుసుకుంది. తనకి అర్థం కావట్లే, తను ఎవరితో ఉన్నానో ఎవరితో మాట్లాడుతున్నానని అర్థం కాక, ఈ బావి లోతుగా ఉంది, మీ దగ్గర ఏమీ లేదంటది. దేవుడు అంటాడు, నా దగ్గరికి రా, నేను నీకు జీవజలం ఇస్తానన్నా కూడా తనకి ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే వారు అప్పటికి మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు, కానీ ఇంత సింపుల్గా వస్తాడు ఈ క్రీస్తు అనబడిన ఈ మెస్సయ్య అని తను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే తను ఎవరో అని అనుకుంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన పర్సనల్ విషయం లేకపోతే తన ఆంతర్యంలోని సంగతిని ఆయన బయట పెట్టాడు. నీ పెనిమిటిని తీసుకొని రానగా, నాకు పెనిమిటి లేడు అనగానే చెప్పేసింది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, అందులో ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు, నువ్వు కరెక్ట్గానే చెప్పావు, నీకు పెనిమిటి లేడు అనేసి అనగానే అప్పుడు రియలైజ్ అవుతుంది. ఏమని? అయ్యా ప్రభువా, నీవు ప్రవక్తమని నేను ఎరుగుదును అని వెంటనే ఏమని పశ్చాత్తాపడుతుంది చూడండి. మా పితరుల కాలం నుంచి మేము అందరము ఇక్కడే ఆరాధించేవారము, అయితే మీరు చెప్తారు, నాకు తెలుసు ఇక్కడ కాదు ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని అని చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభువారికి తన ఆలోచన అర్థమైంది. తను ఆచారపూర్వకముగా వారి పితరుల కాలము నుండి ఎలాగూ ఆరాధన చేస్తూ వచ్చారో అలాగూ ఆరాధన ఏదో ఒక ఆచారముగా ఆరాధన చేయాలని కోరుకుంటుందే కానీ తనేం కోరుకోవట్లేదు, హృదయములో నుండి క్రీస్తును, రక్షకుడైన క్రీస్తును ఆరాధించాలని తాను కోరుకోవట్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తనకి స్పష్టంగా తన హృదయములో నుండి అటువంటి ఆరాధన రావాలని ఆయన ఏం చెప్పాడు, అమ్మా నువ్వు ఇవన్నీ చెప్తావని నాకు తెలుసు, అయితే యథార్థముగా ఆరాధించు వారు ఎలా ఆరాధించాలంట,
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నీవు ఏదో ఆచారపూర్వకంగా వచ్చి భక్తి చేసి ఏదో పాట పాడి లేకపోతే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి వెళ్ళిపోతే అది భక్తి కాదమ్మా. లేకపోతే దేవుడి గుడిలో కూర్చొని ఏదో ఇలాగలాగా ఊగేసి వెళ్ళిపోతే అది భక్తి కాదు. ఈ రోజుల్లో కార్పొరేట్ చర్చెస్ లేకపోతే పెద్ద పెద్ద చర్చెస్లో ఒక సిస్టమ్ వచ్చేసింది. ఏంటి? ప్రైజ్ అండ్ వర్షిప్ అన్న ఒక సిస్టమ్ వచ్చేసింది. ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే ఏంటంటే ఆ పాటలో ఒకే పాటను పదే పదే పాడి అదే ఆరాధన అనే ఒక ఆలోచనలోకి అపవాది మనల్ని తీసుకువెళ్ళిపోయాడు. ఏంటి? ఒక పాటని పదే లేకపోతే పాట ద్వారా దేవుని స్తుతించడం ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడా కూడా చూడలేదు, చూడము. మరి సజీవుడైన ఈ దేవుని మనం ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ నీ హృదయములో నుండి నీవు దేవుని ఆరాధించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఒక పాటని ఎంత బ్యూటిఫుల్గా పాడి లేకపోతే ఎంత అందంగా మ్యూజిక్ ప్లే చేసి పాడి లేకపోతే ఇంకా అందంగా ఒకే పాటని ఒకసారి స్లోగా ఒకసారి స్పీడ్గా ఒక ఆలోచనలో అలా ఒక మ్యూజిక్లో పాడుకుంటూ వెళ్ళిపోతే అది ఆరాధన అనే ఒక తప్పుడు ఆలోచనలోకి ఈరోజు మనుషులు లేకపోతే విశ్వాసులు అందరూ కూడా నడిపించబడుతున్నారు. అది ఆరాధన కాదండి. అది ఆరాధన కానే కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా మనము ఎప్పుడు కనీసం ఒక్కసారైనా అది ఉంటే మనము దానిని రుజువు చేయొచ్చు. కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడా కూడా ఎవరు కూడా అటువంటి ఆరాధన చేయలేదు కదా. మరి మనం చూస్తున్న ఈ స్త్రీ కూడా అటువంటి ఆరాధన చేయలేదు. అందుకే ప్రభు ఆవిడతో చెప్తున్నాడు, అమ్మా ఇది ఆచారం కాదమ్మా. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఒక పర్టికులర్ ఆ యెరూషలేములోనికి వెళ్ళే నువ్వు ఆరాధించాలనో లేకపోతే ఈ పర్వతం మీదే నువ్వు ఆరాధించాలన్నది ఆచారం కాదు తల్లి. నీవు నీ ఆత్మలో నుండి యథార్థమైన నీ హృదయములో నుండి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడు నీకు చేసిన రక్షణ కార్యమును బట్టి నీవు దేవునిని స్తుతించాలి. అది యథార్థమైన నిజమైన ఆరాధన. అంతేకాని ఏదో మనం వచ్చి ఏదో ఇక్కడ షో చేసి వెళ్ళిపోతే అది ఆరాధన కాదు. ఈ ఆరాధన నీకును దేవునికి నీ మధ్య సంబంధము. ఎట్టి రీతిగా అయితే ఈ సమరయ స్త్రీయు యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య జరిగిన ఈ సాంగత్యంలో తాను క్రీస్తుని తన పాపములు ఒప్పుకుంది, తన పాపములను విడిచిపెట్టింది, క్రీస్తుని తెలుసుకుంది, క్రీస్తు తనను ఎలా ఆరాధించాలో తనకు వివరించారు. తర్వాత ఏం చేసింది? తన వస్తువులన్నీ, తన పాపము, తన పాత జీవితము, తన రోత జీవితం అంతా అక్కడ విడిచిపెట్టేసి ఊరిలోనికి వెళ్ళి నా సంగతులన్నీ నాకు చెప్పిన ఈయనే క్రీస్తు కాడ, మీరు కూడా వచ్చి విశ్వసించండి అని వారికి చెప్పింది. వారు కూడా 39వ వచనంలో చూస్తే ఒక్క స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వసించిరి. అది భక్తి, అది యథార్థమైన ఆరాధన. అదే నీ శరీరమును నీ ఆత్మను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవటం అనేది. మరి ఇన్ని కలిగిన ఈ దేవునికి నీ హృదయముతో దేవుడు ఒక్కదాని కొరకే ఆయన ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేవాడంట. మరి ఏదైనా వనం కూడా దేవుడు ఎందుకు తయారు చేశాడండి? అక్కడ ఇద్దరు మనుషులను పెట్టాడు దేవుడు. ఎవరిని? ఆదాముని హవ్వని. ఏమని చెప్పాడు? మీరు నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను, ఈ భూమి అంతా మీరు అనుభవించండి అని చెప్పాడు. మనోళ్ళు ఏంటి? దేవుడు తప్ప, సృష్టికర్తను తప్ప సృష్టిని అంతటిని పూజిస్తూ ఉన్నారు కదా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనము అదే చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి కిందకి చదువుతున్నాను చూడండి. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిస్వరూపముగా మార్చివేశారు. దేవుని మహిమని దేనికి ఆపాదించారంట? పశువులకి, పిల్లిలకి, కుక్కలకి, చెట్లకి, ఇంకేది కనబడితే అది. అంతేనా? సృష్టించిన ఆ దేవుని విడిచిపెట్టి అవివేక హృదయం కలిగి బుద్ధిహీనులైపోయి వారు ఏం చేశారు?
సృష్టించిన దేవునిని పక్కన పెట్టేసి సృష్టింపబడిన వాటిని పూజించడం మొదలుపెట్టారు. మరి దేవుడు మన దగ్గర నుంచి అది కోరుకోవట్లేదు. అదే కదా ఇప్పుడు మన సృష్టి, ఇప్పుడు మనం అనుకుంటాం మేమేం పూజించట్లేదు కదా అలాంటి వాటిని అనుకుంటారు, అవునా? ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు అనుకోండి, అబ్బాయి వాళ్ళు మేము బాగా పాడితే వీళ్ళందరూ బాగా అది నీకు మహిమ నీవు తెచ్చుకుంటున్నావేమో, దేవునికి మహిమ రావాలి కదా. ఇప్పుడు మనం అనుకుంటాము ఈరోజు నేను బాగా పని చేసేసాను, ఇది దేవుడికి మహిమ కలిగేస్తుంది, దేవుడు నాకు ఎక్కువ ఆశీర్వాదాలు. నీ హృదయంలో నుండి నీవు ముందు ఏం చేయాలి? యథార్థముగా దేవుడు, నా దేవుడికి నేను ఇది చేస్తున్నానంటే దేవునికే మహిమ రావాలి అని యథార్థ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ఆయనను మనం ఏం చేయాలి? స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. అది యథార్థమైన భక్తి. దేవుడు అది కోరుకుంటున్నాడు. కానీ మనము అటు ఇటు తిరిగి మళ్ళీ దేవుడికి ఏదో చెప్తాం. అది కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది. మరి అట్టి సత్యమైన యథార్థమైన ఆరాధన ద్వారా అనేకులు మన ద్వారా క్రీస్తులోనికి రావాలి. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. ఎవరు అటు ఇటు చూడవద్దు. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా, వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా. యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. ప్రభునామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ప్రభునామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆ నామమందే రక్షణ సోదర, ఆ నామమందే రక్షణ సోదరి. యేసయ్య రక్తము చిందించెగా, యేసయ్య రక్తము చిందించెగా. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. ఓ యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా, వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా. యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఓ యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. దేవుని వాక్యంలో నుంచి మనము
5వ ఆజ్ఞను ఈరోజు మనము చదువుకోబోతూ ఉన్నాము. ఈ 10 ఆజ్ఞలు దేవుడు మన హృదయంలో పెట్టిన మనస్సాక్షి అని మీకు జ్ఞాపకం చేశాను. అయితే దేవుడు మరలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఆ మనస్సాక్షికి విరుద్ధంగా మనుషులు ఈరోజు నడుచుకుంటున్నారు. మనస్సాక్షికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. మనస్సాక్షికి దూరంగా వ్యతిరేకంగా కూడా మనుషులు నడుచుకుంటున్నారు. కొంతమంది మనుషులు అయితే అసలు మనస్సాక్షి పని చేయట్లా, విచక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు హృదయంలో మనస్సాక్షిని రాసినప్పటికీ కూడా మనస్సాక్షికి విరుద్ధంగా వారు నడుచుకుంటున్నందుకు దేవుడు మరలా ఈ 10 ఆజ్ఞల రూపంలో మనస్సాక్షిని దేవుడు జ్ఞాపకం చేసి వారు ముందు ఉంచడం జరిగింది. గమనించండి, మరి 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రపంచాన్ని మరి చట్టాలు రాసుకోవడానికి ఉపయోగపడ్డాయి ఈ యొక్క 10 ఆజ్ఞలు. నేను గడిచిన వారాల్లో మరి 4 ఆజ్ఞలు మనం ముగించుకుని ఉన్నాం. 5వ ఆజ్ఞకు ఈరోజు మనం వచ్చాము. 20వ అధ్యాయము 12వ వచనంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 12వ వచనం గమనించండి. మరి మొదటి 4 ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించడానికి సంబంధించినవి అయితే మరి చివరి 6 కూడా మనుషుని ప్రేమించడానికి నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞకు సంబంధించినవి. మిగతా 6 ఆజ్ఞలు కూడా మీరు 20వ అధ్యాయం కనుక చదివితే మరి మొదటి 4 ఆజ్ఞలేమో దేవుణ్ణి ప్రేమించేదానికి ఉంటే మరి చివర 6 కూడా మరి పొరుగువాన్ని ప్రేమించే విషయంలో చివరి 6 ఉన్నట్టు మనం చూస్తాం. కావాలంటే చూడండి, 13వ వచనంలో నరహత్య చెయ్యకూడదు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, చివరిలో మరి పొరుగువానిది ఏది ఆశించవద్దు, లాక్కోవద్దు అన్న యొక్క ఆజ్ఞలు మనము కింద చదువుకుంటూ ఉన్నాము. దయచేసి గమనించండి, మరి దేవుడు ఆ 10 ఆజ్ఞలను 2గా విభజించాడు. ఒకటేమో దేవుణ్ణి ప్రేమించాలి నీ పూర్ణ మనసుతో, రెండవది నీ పొరుగు వారిని నిన్ను ఎలాగైతే నువ్వు చూసుకుంటావో అదే విధంగా నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలని చెప్పి దేవుడు ఆ యొక్క ఆజ్ఞనిచ్చాడు. మరి పొరుగువారు అంటే ఎవరు పొరుగువారు అంటే పక్కింటోళ్ళ, ఎదిరింటోళ్ళ? పొరుగువారు అంటే ఎవరు? గమనించండి, మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పొరుగు వారిలో మొట్టమొదటి లిస్టులో ఎవరిని పెట్టారో తెలుసా? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమించే దాంట్లో, ఇతరులను ప్రేమించే దాంట్లో, మనుషులను ప్రేమించే దాంట్లో ఫస్ట్ లిస్ట్ ఎవరిని పెట్టారంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమించాలి, సన్మానించాలి, గౌరవించాలి. మనుషుని యొక్క బంధంలో పెట్టిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరినంటే తల్లిదండ్రులను. ఈరోజు మనం చూడని అంశం ఏంటంటే 12వ వచనంలో నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్వంతుడిగా అవ్వాలి అంటే, ఏమండి, నువ్వు దీవించబడాలి అంటే, నీకు ఆశీర్వాదం ఉండాలి అంటే, లాంగ్ లైఫ్ నీకు ఉండాలంటే, దీర్ఘాయుష్ నీకు ఉండాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించాలి, గౌరవించాలి, ఘనంగా ఎంచాలి, వారిని ప్రేమించాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి, వారి మాట వినాలి, వారిని అసహించుకోకూడదు, జాగ్రత్తగా మాట్లాడాలి అన్న ఆజ్ఞను ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. దయచేసి గమనించండి, తల్లిదండ్రులను దేవుడు పిల్లల మీద ఒక అథారిటీ, ఒక నాయకత్వము లేకపోతే అధికారంగా వారిని పెట్టాడు. తల్లిదండ్రులను దేవుడు పెట్టాడు. సో అంచేత మన తల్లిదండ్రుల మాట వినాల్సింది. మరి దేవుడు చెబుతున్నాడు కనుక, మన మీద వారిని పెట్టాడు కనుక తల్లిదండ్రుల యొక్క మాటను. విచారకరంగా ఏంటంటే ఈ యొక్క శతాబ్దంలో 21వ శతాబ్దంలో మనం చూస్తే బహుశా చాలా అన్ని శతాబ్దాల్లో కల్లా ఈ 21వ శతాబ్దంగా మనం చెప్పవచ్చు. ఎందుకు దారుణమైన శతాబ్దం అంటే ఈ యొక్క శతాబ్దం ఎటువంటిదంటే మరి దేవుడు తల్లిదండ్రుల మాట వినాలి, వారు గౌరవించాలి, సన్మానించాలని దేవుని వాక్యం చెబుతుంటే ఈ యొక్క తరం వారు దానికి పూర్తిగా విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నారు. మరి తల్లిదండ్రుల తప్పు కూడా ఇందులో ఉంది. ఈరోజు తల్లిదండ్రులు ఏ స్థితిలోకి వచ్చేసారు అంటే చేతులు ఎత్తేసిన స్థితిలోకి వారు వచ్చేసారు. హ్యాండ్స్ అప్. ఏమని అంటున్నారంటే నేనేం చెప్పను, ఇంకా చెప్పాల్సిందంతా చెప్పాను, ఇంక నేనేం చెప్పగలను, ఇంకా నేను చెప్పడానికి ఏమీ లేదు, ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మిగిలింది ఆడిష్టం, ఇంకా నేను ఇంకేం చేయలేను. ఇక
బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవ వానికి చిన్నవాడిగానే ఉన్నప్పుడే నువ్వు నేర్పించు, అప్పుడు పెద్దవాడు అయితే అందులో నుంచి తొలగిపోడు. దయచేసి గమనించండి, చాలా పుట్టినరోజుల్లో, మెచ్యూర్ ఫంక్షన్లో దేవుడు మాట్లాడే వాక్యం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, రెండవది పిల్లలు వినేటట్టు కూడా చేసుకోవాలి. రెండు ఉన్నాయి. తల్లిదండ్రులు మాట పిల్లలు వినాలి, అలానే వినేటట్టు కూడా చేసుకోవాలి. ఈ ఆజ్ఞలో రెండు ఉన్నాయి. ఒకటి వారు వినాలి, రెండోది వినేటట్టు చేసుకోవాలి. ఈ రెండు కూడా ఉన్నాయి ఆజ్ఞలో. ఏంటి ఆజ్ఞలో? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్పి దేవుడు చెప్తున్నప్పుడు ఆయన రెండు విషయాలు తెలియజేస్తున్నాడు. అదేంటంటే తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, రెండవది వినేటట్టు కూడా చేసుకోవాలి. రెండు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. దయచేసి గమనించండి. మరి చాలామంది భక్తి ఎలా చేస్తారంటే, మరి నేను ఇతరులను నేను ప్రేమించలేను కానీ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ. ఒక ఆయన అన్నాడు, ఇదిగో బైబిల్ మనం చాలా సందర్భాల్లో మనం విన్నాం, కనిపించే మానవుణ్ణి నువ్వు ప్రేమించలేనప్పుడు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు, ఎలా సేవించగలవు? కనిపించే వ్యక్తిని నువ్వు ప్రేమించలేనప్పుడు కనిపించని వ్యక్తిని ఎలా ప్రేమించగలవు? దయచేసి గమనించండి, దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నీ పొరుగువాన్ని ప్రేమిస్తావో, గౌరవిస్తావో, అప్పుడే నువ్వు దేవుని మాట వినగలవు. బైబిలు మరి 1 యోహాను 5:2 కనుక ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే అందులో అతి స్పష్టంగా దేవుడు రాయించాడు. 1 యోహాను 5:2లో, ఇదిగో నువ్వు దేవుని ప్రేమ ఉందని చెప్తున్నావు కానీ నువ్వు ఇతరులను ప్రేమించలేనప్పుడు, ఇతరులకి నువ్వు లోబడలేనప్పుడు, ఇతరులు గౌరవించినప్పుడు, వారిని ప్రేమించినప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని నువ్వు ఎలా చెబుతావు అనే మాటను మనకి దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నది. ఈరోజు కొన్ని పాయింట్స్ మనం చూడబోతున్నాం ఈ యొక్క 5వ ఆజ్ఞను అర్థం చేసుకోవటంలో. ఎందుకు అంటే మరి 5వ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైంది. ఏమండి, బహుశా ఎక్కువగా చెరపబడిన ఆజ్ఞ ఏదైనా ఉంది అంటే తల్లిదండ్రులకు మాటను వినకపోవటము. ఏమండి, 21వ శతాబ్దంలో పాటించిన ఆజ్ఞ అధికంగా ఏదైనా ఉందంటే అది ఇదే. అందుకని తల్లిదండ్రులు కలిగిన వారు, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, మీకు మీ తల్లిని మీ తండ్రిని సన్మానించాలి, వారి మాట వినాలి, గౌరవించాలి, ఘనంగా ఎంచాలి. ఎందుకంటే ఈ సమాజం ఎలాగో ఉందంటే తల్లిదండ్రుల మాటకి వ్యతిరేకంగా వారిని అసహించుకుంటూ, కొన్ని సందర్భాలు కొడుతూ అలాంటి సందర్భాలు ఉన్నాయి. దయచేసి గమనించండి, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించాలి, గౌరవించాలి. మీకు విషయం తెలుసా, 10 ఆజ్ఞల్లో ప్రతి ఆజ్ఞల్లో ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పబడిన ఆజ్ఞలే ఉన్నాయి. కానీ కేవలం ఈ ఒక్క ఆజ్ఞే, ఇది నువ్వు చేస్తే దేవునికి ఇది ఇస్తాడని చెప్పాడు. అర్థమైందండి? ప్రతి ఆజ్ఞల్లో కూడా ఇదిగో నువ్వు వ్యభిచరింపకూడదు, నువ్వు దొంగిలింపకూడదు, ఆశించకూడదు, నేను తప్ప నీకు వేరే దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పే ఆజ్ఞలే తప్ప కేవలము ఈ 5వ ఆజ్ఞ మాత్రమే, నీ తల్లిని తండ్రిని నీవు గనక సన్మానిస్తే, వారిని గౌరవిస్తే, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు వర్ధిల్లుతావు. ఏమండి, నువ్వు వర్ధిల్లుతావు అని చెప్పి దేవుడు ఒక ప్రామిస్ని ఇచ్చాడు, ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, నీవు ఆజ్ఞను కనుక పాటిస్తే. సో అంచేత ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఇప్పుడు మనకు షిఫ్ట్ తీసుకోబోతున్నాం. మొదటి 4 ఆజ్ఞలు ఏం చూసామంటే దేవుని ప్రేమించే దాంట్లో చూసాము. ఇప్పుడు మనుషుల వైపు తిరగబోతున్నాము. మనుషుల్ని, నీ పొరుగువారిని, నీ పొరుగువారిని ప్రేమించాలి. అందుకని దేవుడు లిస్టులో ఫస్ట్ ఎవరిని పెట్టాడంటే తల్లిదండ్రులను పెట్టాడు. ఎవరిని పెట్టాడండి? తల్లిదండ్రులను పెట్టాడు. సో ఈరోజు మరి తల్లిదండ్రులకు బాధ్యత, అట్లాగే బిడ్డలకు బాధ్యత రెండు కూడా మనము చూడబోతున్నాం. మొదటిదిగా మనము పిల్లల యొక్క బాధ్యతను మనము చూడబోతూ ఉన్నాం. చూడండి, ఆజ్ఞ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ దేవుడు మరి బిడ్డలు చేయవలసిన మాటను చెబుతూ ఉన్నాడు. చూడండి, లేవికాండం 19:3, లేవికాండం 19వ అధ్యాయము 3వ వచనం. తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి? తల్లిదండ్రులు చూడండి, దేవుడు పెట్టిన డిజైన్ ఇది. ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు అనగా దేవుడు నీ మీద అధికారులుగా ఉంచారు వారిని. దేవుడు తల్లిదండ్రులను ఎలా ఉంచాడండి? మీ మీద అధికారులుగా ఉంచాడు. అందుకనే వివాహం అయ్యేంత వరకు తల్లిదండ్రుల అధికారం కింద దేవుడు ఉంచాడు. వివాహం అయినప్పటి నుండి వారు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనునని మనము వివాహ ప్రసంగాల్లో చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఏంటంటే
ఎప్పుడు తల్లిదండ్రుల అధికారం నుంచి ఎప్పుడు బయటికి వస్తాడు అంటే వివాహం అప్పుడు బయటికి వస్తాడు. అందుకని బైబిల్ వాక్యం ఏమి రాయబడిందంటే, ఇదిగో నువ్వు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అనే మాటను మనం చదువుతాం. అందుకని అప్పటి వరకు మరి తల్లిదండ్రుల యొక్క అధికారం కిందే. వివాహం అయిన తర్వాత కూడా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి, వారిని గౌరవించాలి, గణపరచాలి. కానీ ఎప్పటిదాకా వారి యొక్క అధికారం నీ మీద అంటే వివాహానికి ముందు. సో అంచేత నువ్వు ఏ రీతిగా గౌరవించాలి, దేవుడు మరి వారిని నీ మీద పెట్టాడు గనుక ఎప్పుడైతే వారిని నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకేం చెప్పనవసరంలా, నాకు అన్నీ తెలుసులే అని అన్నావో నువ్వు దేవుడికి చెప్పినట్టే. ఎందుకంటే అధికారాన్ని దేవుడు పెట్టాడు, మనుషులు పెట్టింది కాదు. ఎవరు పెట్టిన అధికారం అండి? దేవుడు పెట్టాడు అధికారాన్ని. సో అధికారాన్ని దేవుడు పెట్టాడు కనుక మనము వారికి అధికారం కింద మనం ఉన్నాము. అయితే నాకు మ్యారేజ్ అయిపోయింది, అధికారం కింద లేవు అంటే ఎస్, అధికారం కింద లేవు, కానీ వారు గౌరవించాలి, గణపరచాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమించాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది, ఆ బాధ్యత నీ మీద ఉన్నది. అయితే చూడండి, లేవికాండము 19 అధ్యాయము 3వ వచనము. మీలో ప్రతివాడును, ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ, మీలో ప్రతివాడును తన తండ్రికిని తల్లికిని భయపడవలెను. నాకు బాగా జ్ఞాపకం అండి. ఏమండి, 1980లో పుట్టినవారు, 90లో పుట్టినవారు, మరి 80 ఆ టైంలో మరి పిల్లలు జనరల్గా బయట ఆడుకుంటే వీధి చివరి వినపడగానే ఆడుకునే సామాన్లన్నీ పట్టు లోపలికి వెళ్ళిపోయి పుస్తకాలు తీసుకొచ్చినవారు. మదర్ని ఫాదర్ని సంబోధించేటప్పుడు కూడా అమ్మగారు, నాన్నగారండి అని సంబోధించేవారు. ఇప్పుడు ఎలా సంబోధిస్తున్నారు? ఓయ్ టీవీ ఇది ఇంకెక్కడ పెట్టావు నువ్వు? వినపడదా? ఈ శివుడు వచ్చేసింది అప్పుడే నీకు. ఇంకొంతమంది అయితే మీ ఆయనకి చెప్పు, ఇది ఇలా నాన్నగారు మీ ఆయనకి చెప్పు. దయచేసి గమనించండి, దేవుడు వారిని మన మీద అధికారులుగా పెట్టాడు కనుక వారిని గౌరవించుకోవాలి, గణపరచాలి. ఎప్పుడైతే వారిని గౌరవిస్తావో గణపరుస్తావో దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నిన్ను దీవిస్తాడంట. అందుకని బైబిల్ చెప్తుంది, చూడండి ఏముందో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్యమతగినట్లు నువ్వు లాంగ్ లైఫ్ నీకు దీవించబడాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే కుర్చీలో కూర్చోపెట్టి శాలువ కప్పని కాదని అర్థం. నీ హృదయంలో సన్మానించాలి వాళ్ళని. ఎక్కడ సన్మానించాలండి? నీ హృదయంలో సన్మానించాలి. బైబిల్ చెప్తుంది. మరైతే ఈ ప్రస్తుత తరం వారైతే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ ఉన్నారు. అందుకని బైబిల్ ఇప్పుడే ఒక వాటిని చదివాం. ఇదిగో పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఎఫ్ఎస్సి 6:1 ఈ మాట ఉంది. లేవికాండము 19:3 ఏముందంటే మీ తల్లిదండ్రులకు భయపడువి. యూ షుడ్ ఫియర్ యువర్ పేరెంట్స్. అంటే ఎలాంటి ఫియర్ అంటే అమ్మో వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు. దయచేసి గమనించండి. మరి ఆ పోయిన తరం వారు ఏమంటే నేను చెప్పాను చూసారా, 70లో 80లో 90లో పుట్టిన వారు ఈ రోజుకి వాళ్ళ తల్లిదండ్రులు 80-90 వయసు వచ్చినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చాలా గౌరవంగా ఉంటారు. నాన్నగారు చెప్పండి. బైబిల్ చెప్తుంది, నీ తండ్రి నీ తల్లిని ఏం చేయాలి? నువ్వు గౌరవించుకోవాలి, సన్మానించాలి, గణపరచాలి. నువ్వు గౌరవంగా మాట్లాడు. ఎలా పడితే ఓ నానా వెళ్ళరా, అది కాదు విధానం. ఈ శతాబ్దము చాలా దారుణమైన శతాబ్దం ఇది. ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య అంటుంది, ఊరుగా నీకేం తెలీదు. వారికి కొన్ని టెక్నాలజీ తెలియకపోతే నువ్వు ప్రేమతో కూర్చొని నేర్పించాలి. నా బాగా ఒక యూట్యూబ్ వీడియో గతంలో ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం చూశాను నేను. ఒక 40 సంవత్సరాలు ఆయన, ఒక 70-75 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఇద్దరు పార్క్లో కూర్చున్నారు. ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అడుగుతున్నాడు వాళ్ళ కొడుకుని, బాబు ఆ సౌండ్ చేస్తుంది ఆ పక్షి పేరు ఏంటి అని అడిగాడు. ఆ పక్షి పేరు ఏదో చెప్పాడు. మళ్ళీ 2 నిమిషాలు దాటగానే మరలా అడిగాడు ఆ పక్షి పేరు ఏంటని. మళ్ళీ అడిగేసరికి చెప్పారు కదా ఇందాక మళ్ళీ అడుగుతావు అన్నాడు. 3వసారి అడిగాడంట, బాబు నాయన కుమారుడా ఏంటి ఆ పక్షి పేరు అని. నీ శివుడా కళ్ళే పోయినా శివుడు కూడా వచ్చేసింది నీకు, చెప్పాను కదా ఒకసారి అన్నాడు. అయినా కూడా 4వసారి మరలా అడిగాడు. బాబు 1 నిమిషం గ్యాప్ ఇచ్చి ఏంటి నాన్న అది ఆ పక్షి పేరు ఏంట. ఇంకా నన్ను అడక్కో, నాకు కోపం వస్తుంది, ఇంకోసారి అడిగితే కొడేతని చెప్తా అన్నాడు. ఏమండే అప్పుడు వాళ్ళ తండ్రి అన్నాడు, నాన్న చిన్నప్పుడు
ఇదే పార్కులో ఇదే పక్షిని నువ్వు 20 సార్లు అడుగు దాని పేరేంటని, ప్రతిసారి ఎత్తుకొని ముద్దు పెట్టుకొని సంతోషంగానే నీకు దాని సమాధానం, దాని పక్షి పేరు చెప్పాను నీకు. కానీ నువ్వైతే ఇసుకున్నా అని చెప్పగానే కుమారుడు ఏడ్చేశాడు, నాన్నగారు నాకు క్షమించండి, నిన్ను ప్రేమించాల్సిన విధంగా నేను ప్రేమించలేదు, నన్ను క్షమించండి. నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి, గణపరచాలి, వారిని సంతోషంగా చూసుకోవాలి. వారి ఏడుపు నీకు మంచిది కాదు, వారి బాధ నీకు మంచిది కాదు. దయచేసి గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలి. అయితే సాతానుడు ఈ తరం వారిని ఏం చేశాడో తెలుసండి, తల్లిదండ్రుల మాటలు విననవసరంలా, వాళ్ళకి ఏం తెలియదు. నిష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇది ఇలా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క 5 ఆజ్ఞను ఉల్లంఘించేలా చేస్తున్నాడు తల్లిదండ్రుల మాట వినకపోవటం. మీకు విషయం తెలుసా? రోమిలకు రాసిన 1వ అధ్యాయంలో మీరు చదువుకోండి మీ బైబిల్లో. దేవుడు ఏం చేశాడంటే ఒక లిస్ట్ రాయించాడు. ఇదిగో భూమి మీద పాపము ఎక్కువ అవటం వల్ల దేవుడు వారిని విడిచిపెట్టేశాడంట తుష్ణమైన అభిలాషలకు. వారు తోచినట్టు మీరు ఏం చేసుకుంటే చావండి, తీర్పు దినమందు మీ పని చెప్తానని చెప్పి దేవుడు వారిని విడిచిపెట్టేశాడంట. అందుకనే వారు ఏం చేశారో తెలుసా? వారిని విడిచిపెట్టడం వల్ల వారు నరహంతకులుగా, భయంకరమైన కామాబలేచలతో వారు ఇష్టానుసారంగా తయారయ్యి, రెండోది మూడోది ఏంటో తెలుసా? వారు తల్లిదండ్రుల మాట వినకుండా అని ఆ పాపాల్లో ఈ లిస్ట్ కూడా చేర్చాడంటే దేవుడు దీన్ని ఎంత సీరియస్గా చూస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఈ శతాబ్దంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే దేవుడు వారి మీద పెట్టిన అధికారులను లెక్క చేయకపోవటము. ఇంట్లో ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వినడో, స్కూల్లో టీచర్స్ మాట కూడా వినరు. టీచర్స్ని హేళనగా చేస్తూ ఉంటారు. వారు నీకు చదువు చెప్పేవారు, నువ్వు ఉన్నంత ఆ 8 గంటలో కూడా నీకు యాక్టింగ్ పేరెంట్సే వాళ్ళు. వారు నీకు తల్లిదండ్రులు వంటి వారు. అందుకనే చాలామంది టీచర్స్ని కూడా వారిని వెటకరిస్తారు, వారిని హేళన చేస్తారు, అది సరదా అనుకుంటారు. ఇవన్నీ కూడా గమనించండి. ఎప్పుడైతే నువ్వు తల్లిదండ్రులను సన్మానించవో, టీచర్స్ని కూడా నువ్వు వెటకరిస్తావు, వారిని హేళన చేస్తావు. ఇదంతా ఏంటో తెలుసా? సాతానుడు అధికారులుగా దేవుడు మన మీద వారిని పెడితే వారిని హేళన చేయటమే సరదాగా మార్చేశాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ విషయాన్ని. సాతానుడు ఏ డ్యామేజ్ చేశాడు అంటే దేవుడు మన అధికారులుగా పెట్టాడు. ఎప్పుడైతే ఈ అధికారాన్ని మనం హేళన చేస్తామో, దీన్ని అవమానపరుస్తామో, అప్పుడు దేవుణ్ణి మనం హేళన చేసినట్టు. ఎందుకంటే వారిని అధికారులుగా పెట్టింది ఆయనే కనుక. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, నీ తల్లిని తండ్రిని ఏం చేయాలండి? ఇందాక మీకు జ్ఞాపకం చేశాను నేను. మరి నాడు 21వ శతాబ్దంలో అయితే పరిస్థితులు మారిపోయినాయి. ఏమండి, నాకు చిన్నప్పుడు బాగా జ్ఞాపకం. ట్యూషన్కి పంపించి మా ఇంటి చాలా తల్లిదండ్రులు ఏమని చెప్పారో తెలిసిన పిల్లల్ని ట్యూషన్కి పంపించి వాడిని చావు బాధైనా చదువు నేర్పించండి. ఏం చెప్పేవారండి? చావు బాధ అయినా సరే చదువు నేర్పించండి, చదువు రావాలి అని చెప్పేవారు. ఈరోజు పిల్లల్ని కొట్టకండి, పిల్లల్ని అస్సలు కొట్టకండి. బైబిల్ చెప్తుంది, బెత్తం వాడిని కుమారుడు తండ్రికి విరోధి. ఎప్పుడైతే తల్లిదండ్రులు భయం ఉండదో ఇష్టానుసారంగా తిరుగుతారు. ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో బైబిల్ చెప్తుంది దేవుడు వారిని దీవిస్తాడు, దీర్ఘాయుష్వంతులుగా చేస్తాడు. దయచేసి గమనించండి. పెళ్ళికి ముందు తల్లిదండ్రుల మాట వినకుండా వారిని తిడుతూ వారిని అసహించుకుంటూ గనక ఉంటే రేపొద్దున భార్యనైనా సరే భార్య భర్తనైనా సరే అలాగే చేస్తారంట. ఒక సైకాలజిస్ట్ చెప్పాడు. ఒక క్రిస్టియన్ సైకాలజిస్ట్ ఏం చెప్పాడంటే, ఒకవేళ నువ్వు అలాంటి వాళ్ళని వివాహం చేసుకుంటే వారు నిన్ను కూడా అలాగే చేస్తారంట. వారు నిన్ను కూడా అలానే చేస్తారు. ఎవరైతే తల్లిదండ్రులు గౌరవిస్తారో, వారు మాట వింటారో, రేపొద్దున మీ మాట కూడా వారు. అయితే చాలామంది ఒక ప్రశ్న ఉంటుంది పిల్లలకి. ఏంటంటే ప్రశ్న తెలుసా? మాట వినాలని చెప్తున్నారు, బాగానే ఉంది, మరి తల్లిదండ్రులు కరెక్ట్గా లేనప్పుడు నా పరిస్థితి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా మాట వినాలి పాస్టర్ గారు. దానికి ఆన్సర్ ఇస్తాను చివరిలో. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రి ఏం చేయాలండి? సన్మానించు. దయచేసి గమనించండి, నువ్వు తల్లిని తండ్రిని సన్మానించకుండా వారిని గౌరవించకుండా దేవుని దీవెనలు పొందుకోలేవు. ఎందుకంటే అధికారులుగా దేవుడే పెట్టాడు దాన్ని, వారిని అధికారులుగా దేవుడే మన మీద ఉంచాడు. మరలా ఒకసారి ఆజ్ఞ జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పాయింట్ మీకు ఏం చెప్పారంటే,
మన యొక్క బాధ్యత. మొదటి పాయింట్ ఏంటండి? మన యొక్క బాధ్యత. రెండవది, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము. తల్లిదండ్రుల యొక్క వారిని సన్మానించినప్పుడు, వారిని మీరు చక్కగా చూసుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసండి? దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడంట. విచారకరంగా మరి ప్రతి ఊరిలో, ఒకప్పుడు కొవ్వూరులో మరి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండేది కాదు. కొవ్వూరులో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన బాగా జ్ఞాపకం. కొవ్వూరులో ఓల్డ్ ఏజ్ హోమ్ లేదు. నాకు తెలిసిన చుట్టుపక్కల ఏ ఊరిలో కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లేదు అసలు. బహుశా మీ చిన్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ చూస్తుంటారు మీరు. అందరూ కూడా ఒకే ఇంట్లో ఉండేవారు, కలిసి ఉండేవారు, తల్లిదండ్రులను చక్కగా చూసుకునేవారు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగిపోయినాయి, నర్సింగ్ హోమ్లు పెరిగిపోయినాయి. కొన్ని డబ్బులు బాగుంటే నర్సింగ్ హోమ్ అంటున్నారు, వారిని సరిగ్గా చూసుకోకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో పాడేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏం చేస్తారో తెలుసండి? నర్సింగ్ హోమ్లో ఓ 10,000 ఇచ్చి నర్సుకి, ఒక 20,000 ఇచ్చి నర్సుకి అక్కడ పెట్టేసి, డబ్బులు ఉన్నాయి కదా, టైం లేదు, అలా మూల పాడేసి వాళ్ళని చూసుకోండి. ఆ వయసులో తల్లిదండ్రులకు కావాల్సింది డబ్బులు కాదు. ఆ వయసులో, చివరి వయసులో తల్లిదండ్రులకు కావాల్సింది ఎవరో తెలుసా? నువ్వు కావాలి. ఎవరు కావాలండి? పిల్లలు కావాలి దగ్గర. అలాంటి సమాజంలో ఈరోజు మనం జీవిస్తున్నాం. అందుకని బైబిల్ చెప్తుంది, పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. రెండవది, పిల్లల మాట వినేటట్టు కూడా చేసుకోవాలి. ఈ ఆజ్ఞను గమనించండి ఒకసారి. మరలా చదువుతున్న 12వ వచనం. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. నువ్వు దీర్ఘాయుషు నీకు ఉండాలి అంటే, దయచేసి గమనించండి, ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించరో వారు సమాజాన్ని గౌరవించరు, ఎవరిని గౌరవించరు. వారి జీవితంలో నెమ్మది ఉండదు. వారి జీవితంలో నెమ్మది ఉండదు. వారికి దీర్ఘాయుషు ఎందుకు ఉండదు తెలుసా? ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వినరో చెడ్డ అలవాట్లలో పడిపోతారు. ఎక్కడ పడతారండి? చెడ్డ అలవాట్లు, తాగుడు, చెడ్డు వ్యసనాలు, బండి నడపడం సరిగ్గా చేత కాదు. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వినరో సమాజాన్ని వారు గౌరవించలేరు. దేవుడు, ఎందుకంటే వారు దేవుని అధికారం కింద కూడా లేరు. చాలామంది సైకాలజిస్టులు చెప్తున్నారు, రిపోర్ట్లు చెప్తున్నాయి, వారు త్వరగా తమ జీవితాన్ని అంతమొందించుకుంటారు. వారి యొక్క జీవితాన్ని బట్టి వారు ఎవరి మాట వినరు కదా, సైన్ బోర్డుల మాట వినరు, స్పీడ్ లిమిట్లు చూడరు, ఆరోగ్యం గురించి పట్టించుకోరు, దేని గురించి చూడరు. వారి జీవితాన్ని త్వరగా అంతమొందించుకుంటారు. అందుకని చూడండి, ఊర్లో అంతట్లో కూడా యవనస్తులు ఫ్లెక్సీలు ఇక్కడ కనబడుతున్నాయి మనకి. వృద్ధాప్యంలో ఉన్నవారు ఫ్లెక్సీలు కనపడట్లా, యవనస్తులు ఫ్లెక్సీలు కనపడతా ఉన్నాయి. ఆ ఫ్లెక్సీలు అందరి దగ్గరికి వెళ్ళి చూడండి, ఇంట్లో తల్లిదండ్రుల మాట వింటాడంటే అస్సలు మాట వినండి, అస్సలు మాట వింటాం కాబట్టి చూసుకోండి. అందుకని బైబిల్ చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానిస్తే నీకేముంటుందండి? దీర్ఘాయుష్షు ఉంటుంది, దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు వారిని అధికారులుగా నీ మీద పెట్టాడు. సో అంచేత ఖచ్చితంగా వారి మాటను మనం వినాల్సిన వారమై ఉన్నాం. దయచేసి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దయచేసి అందరం కూడా బైబిల్ చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు. నీ మాట వింటే కాదు నీకు మేలు. ఎవరి మాట వింటే మేలు? ఏమంటే ఒక ఆయన పుస్తకం రాస్తున్నాడు, జనరల్గా మంచి ఆరోగ్యం ఉంటే, మంచి ఆరోగ్యం ఉండాలి అంటే ఏం చేయాలి? డ్రై ఫ్రూట్స్ తినండి, మంచి అక్కడ ఆహారాన్ని తినండి, ఆయిల్ మానేయండి, వైట్ రైస్ మానేయండి, అది మానేయండి, ఇది మానేయండి అని చెప్పి లాంగ్ లైఫ్ ఉండాలి, దీర్ఘాయుష్ ఉండాలి అంటే ఏం చెప్తారు టీవీలో? ఒక ఆయన అంటారు, పొద్దునే వస్తారు మంత్రి సత్యనారాయణ రాజు. ఏమంటే పొద్దునే వచ్చి ఏం చెప్తాడు ఆయన? ఏమైంది? మంచి మంచి లక్షణాలు చెప్తాడు, దీర్ఘాయుష్. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు దీర్ఘాయుష్ ఉండాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట వినాలి. బైబిల్ చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్యంత అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట చూడు. అందుకనే బైబిల్ చెప్తుంది, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద ఏమవుతావు? దీర్ఘాయుష్మంతుడగుదవు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు తల్లిదండ్రుల మాట విను, నేను దీవిస్తాను. నీ తల్లిదండ్రుల మాట విను, నేను నిన్ను బ్లెస్ చేస్తాను, నేను దీవిస్తాను నేను. ఇది దేవుడు చెప్తున్నాడు ఇది. కానీ ఈ సమాజం ఏ సమాజం అంటే తల్లిదండ్రుల మాట వినొద్దు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అబద్ధికుడైన సాతానుడు
అవ్వతో ఇదే అబద్ధం ఆడాడు. దేవుడు ఎందుకు పండు తినద్దు అన్నాడు? పండు తింటే నువ్వు దేవుడితో సమానం అయిపోతావు, ఏం పర్వాలా పండు తినేసాయని చెప్పాడు. చివరికి పండు తినిన తర్వాత చూడండి ఎంత నష్టం వచ్చిందో భూప్రపంచం మీద. ఈరోజు సాతాను కూడా చెప్తున్న మాట ఏంటంటే తల్లిదండ్రుల మాట వినొద్దు, ఆలకించొద్దు, వాళ్ళ పక్కన పెట్టాయి. బైబిల్ చెప్తుంది తల్లిదండ్రుల మాట నువ్వు వింటే నువ్వు దీర్ఘాయుషువు అవుతావు, లాంగ్ లైఫ్ నీకు ఉంటుంది. 2 పాయింట్లు చూసాం మనం. మొదటిది నీ బాధ్యత, 2 దేవునికి ఇచ్చిన వాగ్దానము. ఏంటి వాగ్దానం అంటే నీకు దీవెన, నీకు ఆశీర్వాదము, దీర్ఘాయుషువు నీకు ఉంటుంది. ఏముంటుందండి? దీర్ఘాయుషు. చాలామంది మరి అడిగామనుకోండి ఎంతమంది దీర్ఘాయుషు కావాలంటే కొంతమంది చేయిస్తారు, ఇంకొంతమంది ఎత్తరు. నీకెందుకు వద్దంటే ఈ కష్టాలు బతుకుతాం కానీ వెళ్ళిపోవడం బెటర్ అండి బాబు అంటారు. ఏమంటే ఎందుకు ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే ఇదిగో దేవుని ఆజ్ఞను వినకపోవడం వల్ల. సిన్సియర్గా చెప్పండి, మీరు ఎంతమంది పేరెంట్స్ అంటే నువ్వు కష్టమే ఏమండి, అందుకే దీవెన వస్తలేదు. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఆలకించాలి ప్రార్థన, నువ్వు పేరెంట్స్ మాట వినాలి. ఈ సమాజం ఏంటి, రే ఎవరో మన ఇద్దరు ఆడుకుంటున్నారు, ఇట్లా ఇంత వయసు వచ్చి ఇంకా మీ నాన్న మాట అంటున్నావా? బైబిల్ చెప్తుంది నీ తల్లిదండ్రుల మాటను నువ్వేం చేయాలా? వినాలి, సన్మానించాలి, వారిని ఏం చేయాలి? గౌరవించాలి. అందుకనే మూడవ మాట చూడండి, తల్లిదండ్రుల బాధ్యత ఇది. మూడవది ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యత. చూడండి, అదే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ చెప్తుంది నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి, మరి వారు కూడా సన్మానాన్ని పొందుకునే వ్యక్తులుగా ఉండాలి. సో ఎప్పుడైతే వాళ్ళు అలా ఉండరో ఆటోమేటిక్గా వారి ఆజ్ఞను ఉల్లంఘించినట్టే, మీరినట్టే. 4వ వచనం చూడండి, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బాధలోను వారిని పెంచుడి. తల్లిదండ్రుల బాధ్యత ఏంటండి? చాలాసార్లు మనం మంచి ఫీజు కట్టి చక్కటి స్కూల్లో లేకపోతే మంచి బట్టలు చక్క వారి కోసం అన్ని ఆస్తి, వివాహం అయితే వారికి కావాల్సిన అన్నింటిని కూడా మనం సమకూరుస్తాం. కానీ సమకూర్చాల్సింది ఏంటో తెలుసా? తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధనలో వారిని పెంచుడు. ఎప్పుడైతే నువ్వు ప్రభువులో పెంచుతావో వారు ఎదగడం వారే నేర్చుకుంటారు, దేవుడు వారిని ఎదిగింపజేస్తాడు. వారికి ఉద్యోగం అంటారా, వివాహం అంటారా, వారి భవిష్యత్తు అంటారా, అన్నీ కూడా దేవుడి వారికి సమకూరుస్తాడు. దేవుని బిడ్డలకి దేవుడు ఎన్నడూ కూడా లోటు చేయడు. కాబట్టి చూడండి, చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో చేపలు వేస్తూ ఆ మందిరంలో పరిచర్య చేస్తూ పెరిగిన ఏ బిడ్డలు కూడా జీవితంలో నష్టాన్ని చూడరు. ఎవరు కూడా లేరు అలా. దేవుడు వారిని దీవించినట్టే మనం చూస్తూ ఉన్నాం, ఆశీర్వదించినట్టే మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, తల్లిదండ్రులకు బాధ్యత ఏంటో తెలుసా? మీ పిల్లలను ఏ రీతిగా పెంచాలో తెలుసా? దేవునికి శిక్షణలను బోధలను వారిని పెంచాలి. ఒక కుటుంబంలో తండ్రి తాగేసి వచ్చి పిల్లలకి చెప్తున్నాడు, ఒరే నేను రాలేను కానీ మీరు వెళ్ళిపోండి చర్చికి, బాగా మంచు దేశం అంట. ఉదయాన్నే కొడుకు లేచి అడిగాడు, అమ్మ నానేడని. ఆ దేశంలో ఒక్కొక్క ఇల్లు కిలోమీటర్ దూరం ఉంటుంది. నాన్న చూడాలా, అయితే నువ్వు పని చేయి, మన ఇంటి నుంచి కాళ్ళు అడుగులు ఎటు వెళ్తున్నాయో చూడు, ఆ ఇంటికి వెళ్ళి ఉంటాడని. అలా అడుగు వేసుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళి బార్ షాప్లో తాగుతున్నాడు ఫుల్ కూర్చొని. నాన్న ఉదయాన్నే లేచిపోయి కరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయాడంట. దయచేసి గమనించుండే, పిల్లలు మనం చెప్తే నేర్చుకోరు, మనల్ని చూసి నేర్చుకుంటారు. సో అంచేత దేవుడు ముందుగా మనకి బాధ్యతనిచ్చాడు. వారు మన మాట వినాలి అంటే, మన మాట వారు గౌరవించాలి అంటే ఏం చేయాలి? మనము వారికి దేవుని మార్గాన్ని ఎప్పుడైతే చూపిస్తామో, దేవుని మార్గాల్లో ఎప్పుడైతే నడిపిస్తామో, వారు ఆటోమేటిక్గా మన మాటను వారు ఆలకిస్తారు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కనుక. దయచేసి గమనించండి, దేవుని వాక్యము మరలా మాట్లాడుతున్నది. ఇక్కడ తల్లిదండ్రులు చూడండి, 119:96 కీర్తనలో మన మాట చదువుతాం. 119 అధ్యాయం 96 వచనం, దేవా నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ఈ పదాజ్ఞలు చేస్తున్నప్పుడల్లా ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. ఏ మాట అంటే నీ ధర్మోపదేశము అపరిమితమైనది అనగా, మరి తల్లిదండ్రులు అనగా దేవుడు మన మీద ఉంచిన అధికారము, మన మీద ఉంచబడిన ప్రతి అధికారాన్ని మనం గౌరవించాలి.
మొదటిగా తల్లిదండ్రులు, రెండవది స్కూల్లో టీచర్స్, వారిని మనం గౌరవించాలి, వారిని మనం గణపరచాలి. మూడవదిగా నీ ఆత్మీయ తల్లిదండ్రులను కూడా మీరు గౌరవించి వారిని గణపరచాలి. ఎలీషా ఏలియాని తండ్రిగా పిలుస్తాడు. పౌలు గారు కొరింథీ సంఘాన్ని బిడ్డలుగా పిలుస్తాడు. మొదటి తెస్సలోనిక 2:10 పౌలు గారు అంటారు, ఇదిగో మరి స్తన్యమిచ్చు తల్లి గారమించినట్లుగా నేను మిమ్మల్ని పెంచాను, గౌరవించాను, గణపరిచాను. 4వ పాయింట్ ఏంటో తెలుసండి, దేవుడు మీ మీద ఉంచిన ఆత్మీయ తల్లిదండ్రులు మీరు ఏం చేయాలి? గణపరచాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఏమండి, దేవుడు మన మీద ఉంచిన అధికారులను, తల్లిదండ్రులు, టీచర్స్, దేవుని సేవకులు. 4వ మాట రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుతాం, మన దేశ అధికారులను కూడా మనం గౌరవించాలి. ఎవరినండి? ఎందుకంటే దేవుడే వారిని మన మీద అధికారులుగా పెట్టాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా, నీరో చక్రవర్తి గురించి మీరు వినే ఉంటారు. చాలా దుర్మార్గపు వ్యక్తి అని మీరు వినే ఉంటారు. రోమీలకు రాసిన పత్రిక రోమా పట్టణానికి రాసినప్పుడు నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. పౌలు గారు రాస్తూ అన్నాడు, ఇదిగో మీ యొక్క అధికారులకు మీరు లోబడి ఉండుడి అని రాశాడు. అదేంటిది? అక్కడేమో నీరో చక్రవర్తి దేవుని నమ్ముకున్న బిడ్డలను హింసిస్తుంటే పౌలు ఏం రాశాడో తెలుసా? మీ అధికారులకు లోబడి ఉండుడి. అందరికి ఒక ప్రశ్న, అదేంటిది? మరి మా తల్లిదండ్రులు మరి సరిగ్గా లేకపోయినా నేను వారికి లోబడాలా? దయచేసి గమనించండి, బైబిల్ చెప్తుంది 5వ ఆజ్ఞ ఇచ్చిన దేవుడే నీ తల్లిని, తండ్రిని. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 5వ ఆజ్ఞ ఇచ్చింది దేవుడే, నీకు చిరాకు తెప్పించే తల్లిదండ్రులు ఇచ్చింది కూడా దేవుడే, 2 ఇచ్చింది దేవుడే. 5వ ఆజ్ఞ ఇచ్చింది దేవుడే, తల్లిని తండ్రిని సన్మానించమని. అలాగే నీకు చికాకు తెప్పించే తల్లిదండ్రులు ఇచ్చింది కూడా దేవుడే. ఆయన 2 ఇచ్చినట్టు కూడా ఆయనకి తెలుసు. ఇచ్చే చెప్తున్నాడు, నువ్వు ఆయన్ని సన్మానించు, వారిని గౌరవించు అని. ఎప్పుడైతే వారు దేవుని విషయంలో ఆటంకపరుస్తారో అప్పుడు తల్లిదండ్రుల అధికారం కన్నా దేవుడి మాటే నెగ్గుద్ది గనక ఆ ఒక్క సందర్భంలో మాత్రము మనం దేవుని మాటని మనము ఆలకించుతాం. ఆ ఒక్క సందర్భంలో మాత్రమే దేవుని మాటను మనము ఆలకిస్తాం. దేవుని మాట తల్లిదండ్రుల మాట అంటే అప్పుడు తల్లిదండ్రుల మాటే వస్తుంది. అందుకని చూడండి, యేసు ప్రభు శిష్యులు అధికారులు చెప్పారు, ప్రభు గురించి మీరు ప్రకటించొద్దు అని చెప్పినప్పుడు వారేమన్నారంటే, నో ప్రభు గురించి మేము ప్రకటిస్తాము. దయచేసి మాటలు మనం ఆలకిద్దాం. దేవుడు అంటున్నాడు, నీ బిడ్డలకు నేర్పించండి తల్లిదండ్రుల మాట విధేయత చూపించేటట్టు, తల్లిదండ్రుల మాటకు లోబడేటట్టు బిడ్డలకి నేర్పించాలి. ఎప్పుడైతే వారిని మన మాట తల్లిదండ్రుల మాట వింటారో దేవుని పొందుతారు, ఆశీర్వాదాన్ని వారు పొందుతారు. ఈరోజు 3 విషయాలు మీకు నేర్పించాను ఈ యొక్క ఆజ్ఞలో నుంచి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి, వారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. మొదటిది ఏం చెప్పానంటే, దేవుడు నీకు అప్పచెప్పిన బాధ్యత. రెండవది, దేవుడు నువ్వు ఆ బాధ్యతను నిర్వర్తిస్తే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే దీవెన, ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. మూడవది, మరి తల్లిదండ్రులు పిల్లలకి కోపం రేపక వారు గౌరవాన్ని అందిపుచ్చుకునేటట్టు వారు ఉండాలంట. అంతే తప్ప వారు ఎలా పడితే వాళ్ళు జీవిస్తూ పిల్లల యొక్క కోపాన్ని రేపేటట్టు కూడా వారు ఉండకూడదు. ఎప్పుడైతే అందుకనే తల్లిదండ్రులు బిడ్డలను దేవుని యొక్క ఆజ్ఞలో వారిని పెంచాలి. 4వది ఏం చెప్పానంటే, ఆత్మీయ తల్లిదండ్రులను దేవుడు మీ సేవకులను ఆత్మీయ తల్లిదండ్రులుగా మీ మీద అధికారులుగా దేవుడు ఉంచినప్పుడు మనం వారిని గౌరవించాలి, ప్రేమించాలి, మాటను మనం లోబడాలి. 5వది ఏంటంటే, మన దేశ నాయకులు ఇచ్చింది దేవుడే గనుక మనం వారికి లోబడాలి. దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క పొజిషన్ బట్టి, స్థానాన్ని బట్టి మనం వారిని గౌరవించాలి. దేవుడు తల్లిదండ్రులను అధికారులుగా పెట్టాడు. మనం గౌరవించాలి, ప్రేమించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి.
ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించే విషయంలో చులకనగా తీసుకుంటారో వారు దేవుణ్ణి కూడా చులకనగా తీసుకున్నట్టే. ఎందుకంటే తల్లిదండ్రులనే అధికారులుగా మన మీద ఉంచాడు దేవుడు. వారిని ప్రేమించాల్సిన బాధ్యత, గౌరవించాల్సిన బాధ్యత, జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డలది. చిన్నప్పుడు వారు ఎలా అయితే మిమ్మల్ని చూసుకున్నారో మీరు కూడా పెద్ద అయినప్పుడు వారిని అలాగే చూసుకోవాలి. విలియం షేక్స్పియర్ అని చెప్పి ఒక పెద్ద రచయిత ఒక మాట అంటాడు. మానవుని జీవితంలో 7 స్టేజీలు ఉంటాయంట. మొదటి స్టేజీ చైల్డ్హుడ్, చివరి స్టేజీ సెకండ్ చైల్డ్హుడ్ అంటాడు. సెకండ్ చైల్డ్హుడ్ అంటాడు. చైల్డ్హుడ్ అంటే పిల్లవాడు తన పని తను చేసుకోలేడు. అలానే వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా వారి పని వారు చేసుకోలేరు. అందుకనే మనల్ని పెద్దలుగా చేసింది ఎందుకో తెలుసా? వృద్ధాప్యంలో ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోవటానికి. మనల్ని చిన్నప్పుడు ఉన్నప్పుడు వారు ఎలా అయితే మనల్ని ప్రేమగా ముద్దుగా మనల్ని ఎలా అయితే చేసుకున్నారో వారు కూడా మనల్ని వదిలేసుగా, వీడు అస్తమానం టాయిలెట్కి వెళ్తున్నాడు, అస్తమానం ఖరాబ్ చేస్తానని చెప్పి వదిలేసి ఉండుంటే మనం బతికే వాళ్ళమా? కానీ మనం పెద్ద అయిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో చాలామంది అసహించుకుంటారు. వారు సరిగ్గా చూడరు. కొన్ని కుటుంబాలు అయితే సరిగ్గా తిండి కూడా పెట్టరు. చాలా తప్పు అది. దేవుడు దాన్ని మెచ్చడం. ఖచ్చితంగా వాళ్ళు ఎట్టివారైనా సరే దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి వారిని మన మీద ఉంచాడు కనుక మన బాధ్యత ఏంటంటే వారు ఎట్టివారైనా సరే మనం వారి ఒక బాగోగులు మనం చూడాలి. తెలియని విషయాలు ఉంటే వారికి చెప్పచ్చు, అలా కాదు ఇలాగని. ఎందుకంటే కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతున్న వల్ల ఖచ్చితంగా వారిని ప్రేమపూర్వకంగా వారికి మనం నేర్పించవచ్చు, చెప్పచ్చు. అలా కాదు ఇలాగ నేర్పించవచ్చు. ప్రేమపూర్వకంగా మనం వారికి బోధించాలి, నేర్పించాలి. అరే మా తల్లిదండ్రులు నన్ను సరిగ్గా చూసుకోలేదు చిన్నప్పుడు, నాకేం ఇవ్వాలా, ఇప్పుడు నాకు ఇవ్వాలా? నాకేం ఆస్తి ఇవ్వలేదు, నన్ను సరిగ్గా చూడలేదు అసలు చిన్నప్పుడు, నాకు సరిగ్గా ఫీజు కూడా కట్టలేదు, నాకు చిన్నప్పుడు ఏమి ఇవ్వాలా, ఇప్పుడు వాళ్ళు నేను చూడాలా? బైబిల్ చెప్తుంది ప్రభువును బట్టి నువ్వు వాళ్ళని చూడాలి. ఎవరిని బట్టి? నువ్వు దేవుని బిడ్డవయ్యో, అప్పుడు నువ్వు గత మనిషివి కాదు. వారిని క్షమించి నువ్వు వారిని జాగ్రత్తగా చూడాలి. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, పాస్టర్ గారు ఎంతవరకు వారి మీద జాగ్రత్తగా చూడాలి, ఎంతవరకు చూడొచ్చా? మరి చాలా సందర్భాల్లో వారు నా విషయంలో సరిగ్గా లేరు, నన్ను క్రూరంగా చూశారు, వారు నన్ను సరిగ్గా చూసుకోవాలొచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది వారిని బట్టి కాదు, దేవుడు వారిని మీకు అప్పచెప్పాడు కనుక వారిని మీరు సరిగ్గా చూడాలి. అలాగే తల్లిదండ్రులు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తల్లిదండ్రులు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరి వారి గౌరవాన్ని పొందుకునేటట్టు, బిడ్డల యొక్క గౌరవాన్ని భయభక్తుల్ని పొందుకునేటట్టు మనం కూడా ప్రవర్తించాలి. మనం ఎలా పడితే అలా ప్రవర్తించుకోవడం, వారి గౌరవాన్ని పొందుకునేటట్టు మనం. సో ఎప్పుడైతే వారిని దేవుని యొక్క భయభక్తులు మనం పెంచుతామో ఆటోమేటిక్గా వారు మనకు గౌరవిస్తారు. ఏమండి, బలం ఉన్నంత వరకు ఓకే, కానీ బలం తగ్గిపోయిన తర్వాత బిడ్డలకు అవసరం. అందుకనే వారికి ఏమి నేర్పించాలంటే దేవుని యొక్క భయభక్తుల్ని మనము నేర్పించాలి. అప్పుడు బిడ్డలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, దీర్ఘాయుష్షు వారు కలిగి ఉంటారు. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్వంతులగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మరి 10 ఆజ్ఞల్లో దీవెనతో కూడిన ఆశీర్వాదంతో కూడిన ఆజ్ఞ ఏంటంటే ఇది ఒకటే. మిగతా ఆజ్ఞలకి వెంటనే మార్పు కనిపించదు, కానీ డైరెక్ట్గా మార్పు చూడలేం. కానీ దీనికైతే ఇంటికి వెళ్ళగానే చూసేయచ్చు. ఏమండి, దీన్నైతే ఇంటికి వెళ్ళగానే చూసేయచ్చు ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే, మరి క్రైస్తవులు ఒక ఉపమానంగా నిలబడాలి. లోకస్తులకి క్రైస్తవ బిడ్డలు ఒక ఉపమానముగా నిలబడాలి, ఒక మాదిరిగా నిలబడాలి. లోకము తల్లిదండ్రులను ఏ విధంగా సంబోధిస్తుందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీరైతే వారిని గౌరవించేటట్టు సంబోధించాలి. అప్పుడు దేవుడి దీవెనలు నిండుగా మీ మీద ఉంటాయి. దేవుడి మాటలు దీవించునుగాక.